వెల్కమ్ బ్యాక్. ప్రేమోన్మాదులు పట్టపగలే కత్తులు పట్టుకొని తిరుగుతుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ ఎక్కడ పోయిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వైష్ణవి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పట్టపగలే ఆడపిల్లను హత్య చేస్తుంటే పోలీసు బలగాలు ఏమయ్యాయని మండిపడ్డారు. మైనర్ బాలిక పోక్సో కేసు మరవకముందే మరో ఆడబిడ్డ హత్యకు గురి కావటం దురదృష్టకరమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బాధితులను కూడా పోక్సో బాధితులకు రక్షణ లేదు. ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన దుండగుడు ఈరోజు బాధ్యత వాడిని అరెస్ట్ చేయలేని పరిస్థితి పోలీసులు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి గారే, అయ్యా మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, దయచేసి ఈ దుండగుణ్ణి మాకు సరెండర్ చేయండి అని అడుక్కునే పరిస్థితి. ఇంకా ఎక్కడుందండి శాంతి భద్రతలు? ముఖ్యమంత్రి గారు, మీరు ఏ పాలమూరు బిడ్డని ప్రతిసారి చెప్పుకుంటారో ఆ పాలమూరులో నడిబొడ్డున ఉన్న జడ్చర్లలోనే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు కూడా రక్షణ లేదు, అమ్మాయిలకు రక్షణ లేదు. ఇంకా ఏముందండి? కత్తులు పట్టుకొని డైరెక్ట్గా రోడ్ల మీద తిరిగి హత్యలు చేస్తూ ఉన్నారు పట్టపగలే. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ దుర్మార్గుల మీద యాక్షన్ తీసుకోండి. ఈ సోషల్ మీడియాల ద్వారా ఈ పిల్లల మీద ఘోరంగా మరి అసత్యాలు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాను ఒక్కడిని కూడా ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేదు డీజీపీ గారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళందరినీ కూడా? ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళను వీళ్ళందరినీ యూట్యూబ్, అదేవిధంగా ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రాము, అదేవిధంగా ట్విట్టర్ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో. మరి ఎప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు? మరి మీరే వెనకేసుకొని వస్తుంటే, బీజేపీ ఎమ్మెల్యేలే వెనకేసుకొని వస్తుంటే, ముఖ్యమంత్రి ఆయన అనుచరుడైన మల్లు రవే ఈ నిందితుడు వాళ్ళ నాయన మీద సానుభూతి కురిపిస్తుంటే, ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారని ఎట్లా అనుకోవాలి రేవంత్ రెడ్డి గారు? పైడి రాకేష్ రెడ్డి, సిగ్గుందానండి రాకేష్ రెడ్డి గారు మీకు అసలు? ఒక అమ్మాయి ఏమో బాధతో ఏడుస్తూ ఉంటుంది, నువ్వేమో బావ మరదలు అంటావా? ఇది నీ సంస్కృతి. ఇది మీరు బీజేపీ వాళ్ళు మాకు తెలంగాణకు అబ్కీ బార్ తెలంగాణ అంటే, అబ్కీ బార్ మోడీ సర్కార్ కాదు, అబ్కీ బార్ అత్యాచార సర్కార్ అని మీరు చెప్తా ఉన్నారు. మీరు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే, తెలంగాణలో మీరు చేయబోయే కార్యక్రమాలు ఇవి: మైనర్ బార్ల మీద అఘాయిత్యం చేయడం, బావా మరదలు అనడం, ఇంకా ఇష్టం వచ్చినట్టు లూజ్గా మాట్లాడడం. ఇంత ఘోరమైన సంస్కృతిని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అర్జెంటుగా రాజకీయాలు బంద్ చేసి తెలంగాణ నుంచి వెళ్ళిపోండి బీజేపీ నాయకులారా. మీకు ఏ మాత్రం ఇక్కడ ఉండే అర్హత లేదు. బండి సంజయ్ గారు, మీరు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే. అంతవరకు తెలంగాణ సమాజం ఊకోదు. తెలంగాణ సమాజం నుండి ఏ మహిళ కూడా, ఏ అమ్మాయి కూడా మీ వీడియోలు చూడదు, మీ మాటలు వినదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, మీ సభలకు ఏ మహిళలు కూడా రారు.